ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా సైబర్ క్రైమ్ డీఎస్పీ హసీబుల్లా తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదిలాబాద్ పట్టణంలో సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఆధ్వర్యంలో బుధవారం రోజున సైబర్ అవేర్నెస్ ర్యాలీ చేపట్టారు. స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన వీధుల గుండా సాగింది. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ డీఎస్పీ హబీబుల్లా మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో సైబర్ నేరాలు పెరిగిపోయాయన్నారు. స్మార్ట్ ఫోన్ల వాడకంలో మరింత ఎక్కువయ్యాయన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తతో వ్యవహరించాలని తెలిపారు. ఏమాత్రం సందేహం కలిగినా వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాలన్నారు. బ్యాంక్ అధికారుల పేరిట, పోలీసుల పేరిట అపరిచిత వ్యక్తులు ఫోన్ కాల్స్ చేస్తే తమ వివరాలను చెప్పవద్దని సూచించారు. అవి ఫేక్ కాల్స్గా గుర్తించాలన్నారు. తదితర అంశాలపై ప్రస్తావిస్తూ దిశానిర్దేశం చేశారు. ఏమైందిరా? నా ఫియాన్సీ వాళ్ళ ఫాదర్కి హెల్త్ బాగాలేదంటరా. అర్జెంట్ మ్యాచ్ ఫిక్స్ అయిందిరా. అమ్మాయి యూఎస్లో డాక్టర్. ఈఎంఐ ఈరోజు సైబర్ క్రైమ్ ర్యాలీ ఈ గవర్నమెంట్ హై స్కూల్ బుక్తాపూర్ నుంచి, గర్ల్స్ హై స్కూల్ బుక్తాపూర్ నుంచి మదీనా హోటల్ నుంచి యూ టర్న్ తీసుకొని మళ్ళీ రిటర్న్ హై స్కూల్కి రిటర్న్ రావడం జరుగుతుంది. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న మార్చ్ 8 నాడు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరిగింది. దాని సందర్భంగా ఈ నెల మొత్తం ఉమెన్స్ అవేర్నెస్, సైబర్ అవేర్నెస్ అమాంగ్ ఉమెన్స్ కండక్ట్ చేయమని చెప్పి మన హయ్యర్ అఫీషియల్స్ చెప్పడం జరిగింది. అదే సందర్భంగా మేము ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ గురించి, తర్వాత మన పార్ట్ టైం జాబ్స్, అన్ని రకాల క్రైమ్స్ గురించి ఈ ర్యాలీ ద్వారా, మన ప్లే కార్డ్స్ ద్వారా, తర్వాత మీడియా ద్వారా పబ్లిక్ని అవేర్నెస్. దండోరా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ